ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు బృహవారం లేదా శుక్రవారం, శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ద్వాదశ రాశుల వారు ఎటువంటి నియమాలు పాటించాలి, శ్రీ మహాలక్ష్మీదేవిని ఏ పుష్పాలతో పూజించాలి, ఏ నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి అనేటువంటి విషయాలు శుభశ్రావణంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రవణ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ ద్వాదశి, తెల్లవారుజామున 3:35 వరకు ఉంది. వారం భృగువారం లేదా శుక్రవారం. నక్షత్రం పునర్వసు, రాత్రి 8:25 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, చంద్రకుజుల సంచారం మిథున క్షేత్రంలో, రవి సంచారం స్వక్షేత్ర స్థితి సింహక్షేత్రంలో, శుక్రకేతు సంచారం కన్యాక్షేత్రంలో, శుక్రుడికి నీచ స్థితి, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, వక్రస్థితి, మూల త్రికోణ స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించి తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అభివృద్ధి విద్యార్థులకి సాధ్యపడుతుంది. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారిని భరిస్తాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయపాత వృత్తి వారు పరిష్కరించుకోగలుగుతారు. మహిళలకు సంతోష వార్తలు ఇంపుని కలిగిస్తాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా సులభ విజయాలు ఆర్థికంగా సాధ్యపడతాయి. ప్రశాంతత గృహరీత్యా ఆనందానికి దారితీస్తుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. మానసిక క్లేశాలు జటిలమవుతాయి. సంభాషణల ద్వారా ప్రతికూలత ప్రారంభమవుతుంది. సమస్యలు జటిలమవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆచితూచి వ్యవహరించాలి. సంభాషణ విషయంలో ఆచితూచి వ్యవహరించి మాత్రమే కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి విద్యార్థులకి మాత్రం కొనసాగుతుంది. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు ప్రారంభించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది. మంచి ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ మహిళలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సినీ రంగం వారికి ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని రూపాయి నాణేలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక ఆర్థిక విజయాలు లేకపోలేదు. ఆశించినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. ధీరత్వం పెరుగుతుంది. గంభీర స్వభావంతో కూడినటువంటి కార్యక్రమాలు అవలీలగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా పొందగలుగుతారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి శుభ శకునాలు గోచరిస్తాయి. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు సునాయాసంగా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు సినీ రంగం వారు కలిగి ఉంటారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. విద్యార్థులకి శుభ పరిణామాలు బలాన్ని కలిగిస్తాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆవు పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ఈరోజు
మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. శుభవార్తలు వింటారు. కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా బలాన్ని పెంపొందింపచేసుకునేటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. రాజకీయ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆశాజనకంగా మారతాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి మాత్రం ఉంటుంది. అనిశ్చిత పరిస్థితులు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు కూడా పొందగలుగుతారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పూర్ణం బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. అనుకూల పరిస్థితులకు ఆర్థికంగా రాణిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. విలువైన వస్తు కొనుగోళ్లు వాహన కొనుగోళ్లు వంటివి కూడా ఆధిక్యతను పెంచుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఆధిక్యత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి పోటీ ఉన్నప్పటికీ సునాయాసంగా ఎదుర్కొని అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. ఆర్థిక బలం అన్ని రంగాల వారికి పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు శ్రీకారం చుట్టగలుగుతారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పరమాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే గందరగోళ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అనుకోని సమస్యలు ఆర్థిక పరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాల్లో విఘ్నాల్ని చూస్తారు. పరిస్థితులు క్రమక్రమంగా అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అధిక ఒత్తిళ్లు కొనసాగుతాయి. ఆర్థిక విషయాల్లో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. అనుకునేటువంటి సంఘటనలు మహిళలను వేధిస్తాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. నూతన ప్రక్రియలు సాఫ్ట్వేర్ రంగం వారికి వికటిస్తాయి. నూతన కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా దూరమవుతాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగం నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆకస్మిక ఒత్తిళ్లు ఆర్థిక పరంగా ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది.
ఆకస్మిక విస్మయాలు ఉన్నప్పటికీ ఎదుర్కొని సమర్థవంతంగా అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటే విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు బలాన్ని కలిగిస్తాయి. శ్రవణ శుక్రవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు, ఆకస్మిక పరాజయాలు లేకపోలేదు. ప్రతి పనిని పరిశీలించి క్షుణ్ణంగా తెలుసుకుని చేపట్టడం క్షేమదాయకం, లాభదాయకం. ఆకస్మిక పరిస్థితులు, తారుమారేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి, మానసికంగా వేధిస్తాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మహిళలకు ఆదరాపాదరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతికూలతని పెంచుతాయి. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే అనుకూలతని కలిగిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా లాభిస్తాయి. శ్రవణ శుక్రవారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పూర్ణం బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆకస్మిక విజయాలు ప్రాప్తిస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. విచక్షణ జ్ఞానంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థిక పరిస్థితిని బలపరుచుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకుని పునఃప్రయత్నాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. సంతోష వార్తలు వింటారు. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు బలాన్ని కలిగిస్తాయి. శ్రవణ శుక్రవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా ఉన్నప్పటికీ నెట్టుకోరాగలుగుతారు. ఇతరులు చేసినటువంటి పొరపాట్లు సమస్యలుగా మారతాయి. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా పొందలేకపోతారు. అవమానకర సంఘటనలు ఉంటాయి. ప్రతి పని క్షుణ్ణంగా పరిశీలించి చేపట్టడం ద్వారా మాత్రమే అనుకూలత సాధించగలుగుతారు. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దూరం అవుతాయి, సమస్యలుగా మారతాయి. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా ప్రతికూలతని పెంచుతాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పానకం నైవేద్యంగా నివేదించడం ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు వేగవంతంగా కలిసి వస్తాయి. అలాగే శ్రమ కూడా అధికమవుతుంది. ఉక్కిరి బిక్కిరి పరిస్థితులు ఆర్థిక పరంగా ఎదుర్కొన్నప్పటికీ అనుకూలంగా అంతిమంగా మరల్చుకోగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి కలిసి వస్తుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు మహిళలకు లాభిస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి వ్యాపార రంగం వారు విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి సమర్థత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి సంక్షోభాలు పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలకు మహిళలు శ్రీకారం చుట్టగలుగుతారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు మీన రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆనందకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు.
ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, శుభ పరిణామాలు గృహంలో ఆశించినటువంటి విధంగా పొందాలని, గట్టి కార్యక్రమాలు చేపట్టి తద్వారా పటుత్వంతో కూడినటువంటి విజయాలు సాధించాలని శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీ దేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.